ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిర్మల్ జిల్లా బైసా మండలం మాటగాం గ్రామం నుంచి వచ్చినాం. 2 లక్షల లోపే రుణం ఉన్నది, కానీ బ్యాంకులో పోయి అడిగితే మాఫీ కాలేదని అంటున్నారు. ఎందుకు మాఫీ కాలేదని అంటున్నారు? ఎందుకు మాఫీ కాలేదు సార్ అని అడిగితే నీకు కోపిన్ కార్డు ఉన్నదా అని అడుగుతున్నారు. అరే, కోపిన్ కార్డు నాకు లేని మాట వాస్తవమే. ఎప్పుడో ఏదో కారణం చేత తీసేసిండ్రు, మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేదు. అయితే ఇప్పుడు మరి నాకు క్రాప్ లోను వ్యవసాయ మంత్రి అయితే రేషన్ కార్డుకి ఏం సంబంధం లేదు, అందరికి ఇస్తామని చెప్పిండు. మరి ఇక్కడ ఒక 45% మందికి మాత్రమే శాంక్షన్ అయింది, మిగతా వాళ్ళందరికీ ఈ విధంగా ఆపేసిండ్రు. ఎందుకని ఆపేసిండ్రు? రేషన్ అగ్రికల్చర్ ఆఫీసులో అడిగితే మాకు తెలియదు, మీదికి అడగండి, పైన అడగండి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి ఇస్తామని అన్నారు, మిగతా వాళ్ళకి ఇస్తలేరు అంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అయితే అదేం అవసరం లేదు, ఎలక్షన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, మీ పట్టా పాస్ పుస్తకము వ్యవసాయ శాఖలో ఇచ్చేయండి, అందరికీ చేస్తామంటున్నారు. కానీ ఎప్పుడు చేస్తారు? అందరిది అయిపోయింది, వాళ్ళందరూ లేపుకొని కూర్చున్నారు, మేము ముఖం చూసుకుంటూ కూర్చున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? ఇస్తే అందరికీ ఏరి, లేకుండా వాళ్ళకి బియ్యకూరి, అందరికీ పని చేయరు. కుటుంబంలో 2-3 ఉన్నాం. మాకు 2 లక్షల మాఫీ కావాలి. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం మేము. బ్యాంక్ కూడా జవాబు ఇస్తలేడు, అగ్రికల్చర్ మరి ఎన్ని ఉన్నాయి? ఏదైనా ఒకటి పెద్ద అమౌంట్ మాఫీ చేసి చిన్న అమౌంట్ వాళ్ళకన్నా కొట్టుండి. కానీ మేము అవిటి చుట్టూ తిరగలేము, లేకుంటే బ్యాంకుల్లో వచ్చే సుఖ మేము ఊళ్ళల్లో రానియ్యం, మళ్ళీ వసూలుకి వస్తాయి. మాకు 2 లక్షల మాఫీ చేస్తాను. 2 లక్షల మాఫీ, మాకు ఎన్ని పేర్లను ఉన్నా మాకు 2 లక్షల మాఫీ చేసి తీరాలి. మోహన్ రెడ్డి. నా పేరు నాగేష్, మాది బైసా మండల్ కత్యాం విలేజ్. నా పేరు మీద 70,000 ఉన్నది, మా ఆవిడ పేరు మీద 70,000 ఉన్నది. అది ఇద్దరు కలిసి 1,40,000 అయింది. 1,40,000 ఇంకా మాఫీ రాలేదు మాకు. ఎందుకంటే ఐసిఐసి బ్యాంకులో 10 లక్షలు మార్టిగేజ్ చేసింది ఉన్నది, దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. అది కడితే ఇవి మాఫీ వస్తాయంటున్నారు. మరి అవిడికి ఇవిడికి ఏం సంబంధం ఉన్నది? మీరు 2 లక్షలు అన్నారు, 2 లక్షలు సీదా చేయాలి, అయిపోయా ఉల్టా సీదా ఫిరాయించి మాట్లాడు ఏంది ఇది? ఆ 10 లక్షలు కట్టాలంటే ఇప్పుడు కట్టుడు అవుతుందా మాకు? 2 లక్షలు అన్నారు, 2 లక్షలు సీదా కట్టే మాఫీ చేస్తే అయిపోయా. మరి ఇప్పుడు 8 రోజుల నుంచి తిరుగుడు ఉన్నది, అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని ఇట్లనే మాట్లాడుతున్నారు, కానీ ఇంతవరకు మాకు మాఫీ రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.